ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు మొదలైన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్తలాకుతలం జరుగుతుంది. ఏదో ఒక రకంగా ఈ ఫ్రీ బస్సు మీద అనేక రకాలైన కుట్రలకు తెర తీస్తున్నట్టుగా కూడా సమాచారం బయటకు వస్తుంది. అందులో మనం గతంలో కూడా ఉదహరించినట్టుగా ఈ బస్సులన్నింటిలోనూ గొడవలు పెట్టుకోవడానికి ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి దీని మీద సపరేటెడ్ వీడియోలు చేసి ప్రాపగాండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటుగా కేఎస్ఆర్ లైవ్ షోలో కూడా ఇట్లాంటి వాటి మీద కొన్ని డిబేట్లు నిర్వహించి అందులో వీటి మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగానే వైసీపీ చెబుతున్నట్టుగా ఈ ఫ్రీ బస్సు పథకం ఉత్తి తుస్సేనా, నిజంగా పనికొచ్చే అవకాశం ఉందా అనేది మీకు ప్రూఫ్స్తో సహా, వాళ్ళు చేస్తున్న ప్రాపగాండా ఏమిటి, నిజం ఏమిటి, ఒకసారి మనం ప్రూఫ్స్తో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటుగా వైసీపీ ఏ రకాలైన కుట్రలకు తెరదీస్తుందో అది వాటన్నిటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు ఎవరిదో కాదు, మనదే, ప్రజలకు సంబంధించింది. ఇది ఒక పార్టీకి సంబంధించిందనో కొంతమంది నాయకులకు సంబంధించిందో కాదు. ఈ ఫ్రీ బస్సు పథకం ఒకటి ప్రవేశపెడితే మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందని కొంచెం చూసుకొని మరీ మనం దీని గురించిన ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇక అసలు విషయానికి వస్తే, ఇది ఈ రోజున సాక్షి పేపర్లో పల్లె వెలుగు బస్సులకు వర్తించని స్త్రీ శక్తి అని ఒక హెడ్డింగ్ పెట్టి మరీ ఒక స్త్రీ శక్తి పథకం వర్తించదు అనే బోర్డు ఉన్న ఒక బస్సును చూపిస్తూ వేశారు. నిజంగానే పల్లె వెలుగులు కూడా వర్తించట్లేదా? ఒక 5 రకాలైన బస్సులకి ఈ స్త్రీ శక్తి పథకం వర్తిస్తుందని చెప్పిన, మరి ఇక్కడ కనిపిస్తున్న బస్సులో అలా బోర్డు పెట్టారు, అందులో పల్లె వెలుగు బస్సు కూడా ఉంది అని అంటే, మొత్తం అన్ని బస్సులు, పల్లె వెలుగులో ఉన్న అన్ని బస్సులుకి పథకానికే కేటాయించాలనే ఉందా? ఇక మగవాళ్ళు అందులో ప్రయాణం చేయకూడదా? దాంతోపాటుగా ఏంటంటే, ఇప్పుడు లేడీస్ స్పెషల్ బస్సులు పెట్టినట్టుగా కొన్ని ఇలాగ పథకం వర్తించకుండా కొన్ని బస్సులు పెడితే ఒత్తిడి లేకుండా రద్దీ తక్కువగా వెళ్ళే అవకాశం కూడా కొంతమందికి, టికెట్ కొనుక్కునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కొన్ని బస్సులను పెట్టారు. అన్ని బస్సులకి ఇలాంటి బోర్డు లేదు. కానీ వీళ్ళు గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేసినట్టు ఇది వైసీపీ చేసే మాయ అన్నమాట. వాళ్ళ సాక్షి పత్రిక ఆడే ఎంత డ్రామాలు, నాటకాలు అనమాట. వీటన్నిటిని కూడా మనం ఒకసారి గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఇక మనం ఒకసారి ఈ వీడియో ఒకటి మనం చూసామంటే, ఇందులో ఒక మహిళ మాట్లాడుతున్న మాటలను ఒకసారి వినండి. మళ్ళీ ఒక లొసుగు పెడుతూ ఓన్లీ పల్లె వెలుగు బస్సులు జిల్లాకు మాత్రమే, దాంట్లో మళ్ళీ ఒక లొసుగు పెడుతూ ఓన్లీ పల్లె వెలుగు బస్సులు జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తూ పెట్టడం అనేది మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. హర్షారెడ్డి అనే ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇది సాక్షి టీవీలో ఇచ్చిన ఒక పెట్టిన ఒక బయట. దీంట్లో ఇవిడ ఏం చెబుతుంది, పల్లె వెలుగుకు మాత్రమే పరిమితం చేశారు, పల్లె టు పల్లె వెళ్ళటానికి మాత్రమే ఈ బస్సులు ఉన్నాయి, ఈ బస్సుల్ని చంద్రబాబు నాయుడు పెట్టకపోతే అనే మాటలు మాట్లాడేదాకా ఇవిడ వస్తుంది అని అంటే, ఇది ఈ పథకం పెట్టడం కన్నా హ్యాపీగా ఈ ఫ్రీ బస్ అనే పథకాన్ని తీసేసి ఉండొచ్చు. విలేజ్ ఎందుకు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ పథకాన్ని పెట్టుకొని 5 రకాలైన బస్సులకు ఇచ్చారు. ఈ హర్షారెడ్డి చెబుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు అంటే ఇవిడకి పడకపోవచ్చేమో, లేకపోతే ఇవిడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకురాలో, లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యి ఉండొచ్చు. పల్లె వెలుగుకు మాత్రమే అపరిమితం చేయడం జరిగిందా, పల్లె టు పల్లె వెళ్ళటానికి మాత్రమే జరిగిందా, రాష్ట్రం మొత్తం ప్రయాణించడానికి వీలుందా లేదా? ఒకసారి ఆలోచించుకుంటే మనందరికీ తెలుసు. ఇక సాక్షి డిబేట్లో కూడా 15 రకాలైన బస్సులుంటే అందులో కేవలం 5 రకాలకు మాత్రమే ఎందుకు ఇచ్చారు అని అంటే, ఒకసారి ఆ 15 రకాల బస్సులు ఏమిటనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఇందులో సూపర్ లగ్జరీ నాన్ ఏసీ, ఇంద్రా ఏసీ, గరుడ ఏసీ, అమరావతి, ఆ తర్వాత ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ, గరుడ ప్లస్, డాల్ఫిన్ క్రూయిస్, స్టార్ లైనరు, నైట్ రైడరు, వెన్నెల, స్లీపరు, ఇలాగా 15 రకాలైనవి ఉన్నాయి. ఇందులో 5 రకాల బస్సులకి మాత్రమే ఇచ్చారు అని అంటే, ఇప్పుడు ఏసీ బస్సుల్లో కూడా ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? నిజంగా ఇప్పుడు మహిళలకు ఉపయోగపడే విధంగా చేయాలి అని అనుకుంటే ఏసీ బస్సుల్లో ఇస్తేనే వాళ్ళకు ఉపయోగం జరుగుతుందా? ఎక్స్ప్రెస్లో ఇస్తే ఫాస్ట్గా వెళ్ళేవి కాదా ఎక్స్ప్రెస్లు?
పల్లె వెలుగు అన్ని చోట్ల ఆక్కుంటా పోయినప్పటికీ ఇక్కడ ఒక ప్రాంతం నుంచి ఆ పక్కన ఉన్న టౌన్కి వెళ్ళటానికి అందులో అవకాశం లేదా? ఇక శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్ళటానికి అని చెబుతున్నారు అని అంటే అందులో పల్లె వెలుగులో ఎన్ని రోజులు పడుతుంది వెళ్ళటానికని వెటకార మాటలు మాట్లాడొచ్చేమో. కానీ నిజంగా శ్రీకాకుళం నుంచి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు ఒకటైనా ఇంతవరకు ఏపీఎస్ఆర్టీసీలో ఉందా? ఒకసారి గమనించుకోవాలి అందరూ. ఇందులో ఇలాంటివి ఇదిగో వెన్నెల, గరుడ ప్లస్, గరుడ, స్కానియా, ఈ స్టార్ లైనర్, ఇంద్ర ఇవన్నీ ఏసీ బస్సులు. ఇందులో ఎటు ఈ పథకం వర్తించదు, ఏసీ బస్సులు కాబట్టి. ఇక సూపర్ లగ్జరీ కొంచెం పుష్ బ్యాక్ సీట్లతోటి ఉండేది మోస్ట్ ఫ్రీక్వెంట్గా బాగా అందరూ ఎక్కువగా వాడుకునే బస్సు ఇది. ఇందులో పెట్టలేదు. కాకపోతే ఏంటంటే అందులో ఒకటి పెట్టుండొచ్చేమో, లేకపోతే దానికి ధీటుగా ఉండే ఈ అల్ట్రా డీలక్స్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఇట్లాంటి వాటిల్లో మరి పథకం వర్తిస్తుంది. దీంతో పాటుగా నాన్ స్టాప్ బస్సులు, ఎక్స్ప్రెస్లో నాన్ స్టాపు లేకపోతే లిమిటెడ్ స్టాపు ఉంటాయి. దీంట్లో నాన్ స్టాప్కి ఇవ్వలేదు అని అనుకుంటే లిమిటెడ్ స్టాపులకి నాన్ స్టాప్కి ఏమిటి పెద్ద తేడా? 2 బస్సులు ఒకటే కదా. ఇది లిమిటెడ్ స్టాపుల్లో అంటే 2 స్టాపుల్లోనూ 3 స్టాపుల్లోనూ ఆగి వెళ్తుంది. అలాగా ఆగి వెళ్ళటం కూడా నేరమేనా? కేవలం నాన్ స్టాపుల్లో మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఏం తెలియదు. అది ఒకళ్ళకి ఒక ఐడియా లేదు. అసలు చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రవేశపెట్టడు అనే దాని కొద్దీ వాళ్ళు ఆడుతున్న ఈ ఒక దీంట్లో ఇది చూపించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప, ఇది 15 రకాల బస్సుల్లో 5 రకాల బస్సులు మోస్ట్ ఫ్రీక్వెంట్గా పల్లె వెలుగు కావచ్చు, అల్ట్రా పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇలాగ మోస్ట్ ఫ్రీక్వెంట్గా ప్రజలు ఎక్కువగా వాడేవి. అందరు ప్రజలు మరి ఏసీ బస్సులో టికెట్లు కొనుక్కోవడం లేదు కదా. ఇంద్రాలోనే ఏసీలోనే ఎక్కుతాం అంటున్నారా? అమరావతి ఏసీలోనే ఎక్కుతాం అంటలేదు కదా. పల్లె వెలుగు ఈ రోజుకి నడుస్తూనే ఉంది, ఫుల్ కితకితలాడుతూ నడుస్తూ ఉంది. ఎక్స్ప్రెస్లు నడుస్తూ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ ఫాస్ట్గా వెళ్తుంది. లిమిటెడ్ స్టాపులతోటి ఉండే బస్సులకి ఇచ్చారు. ఇక ఒక వాదన తీసుకొచ్చేది ఏంటంటే ఘాట్ రోడ్డుల్లో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అనేది. అది వాళ్ళు ప్రశ్నించిన మాట బాగానే ఉంది. దాన్ని కూడా ఇంతవరకు మనం మరి ఘాట్ రోడ్లో ఇవ్వకపోతే ఎలాగా అనేది ఇప్పుడు ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడి దాన్ని కూడా అమెండ్మెంట్ చేసే ప్రయత్నానికి వచ్చింది. ఏదైనా పనికొచ్చే సలహా ఒకటి ఇచ్చారనుకోండి, తీసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే తీసుకోకపోగా ఎదురు దాడి చేస్తాడు. అసలు ఒక పథకాన్ని ప్రవేశపెట్టకపోతే అని హర్షారెడ్డి వైసీపీ తరపున పుచ్చుకొని మాట్లాడుతున్న ఆవిడ మరి 300 యూనిట్ల కరెంటు బిల్లు దాటిన దానికి ఈ పెన్షన్లు కట్ చేసేయటం, తంతు పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని రకాలైన పెన్షన్లు, కిడ్నీ పెన్షన్లకు ఇచ్చే పెన్షన్ కావచ్చు, అన్నిటినీ 300 యూనిట్ల కరెంటు బిల్లు దాటితే కట్ చేసి అవతల పాడేశాడు. అలా కట్ చేసే కాడికి ఇవ్వకపోతే అని జగన్మోహన్ రెడ్డిని ఎవరు అనలేదు కదా. అందుకనే ఏదైనా ఒక పథకం తెచ్చినప్పుడు అందులో నిజంగా లొసుగులు ఉన్నాయా లేదా, అది పనికి వస్తుందా పనికి రాదా అనేది చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేది మహిళలకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.